ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెక్కు చెదరలేదు, ఇప్పటికి కూడా అద్భుతంగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇన్ని వందల టీఎంసీల కెపాసిటీతో కొన్ని దశాబ్దాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా చెక్కు చెదరకుండా నీళ్లు అందిస్తూ ఉంటే ఈ రాష్ట్ర వనరులు సంపద తెలంగాణ రాష్ట్రానికి చెందాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ సొమ్మంతా మనకే చెందాలని ఆలోచన చేసి ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుపడతాం అనుకుంటే ఆ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టక ఒక ప్రాజెక్ట్ కట్టిందయ్యా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా? కాళేశ్వరం 1,00,000 కోట్ల పైబడి కట్టి కూల్చేశారు తప్ప ఒక్క చుక్క నీళ్లు కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు 38,000 కోట్లతో మొదలు పెడితే 11,000 కోట్ల రూపాయలు పూర్తి చేస్తే కేవలం మిగిలి ఉన్నటువంటి 27,000 కోట్లతో కంప్లీట్ చేస్తే 16.5 లక్షల ఎకరాలకి నీళ్లు, 7 జిల్లాలకి మంచినీళ్లు, హైదరాబాద్ ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని 27,000తో అయిపోయేటువంటి 27,000 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్ట్ని పేరు మీద నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూసాం. ఆ ప్రాజెక్టు 1,40,000 కోట్లకు పెరిగింది. ఎక్కడ 27,000 కోట్లు, ఎక్కడ 1,47,000 కోట్లు? పోనీ ఆ 1,47,000 కోట్లతోనైనా ఉందా ప్రాజెక్ట్ అంటే కూలిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనం బాధపడతా ఉన్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్ట్ ఒక్కొక్క ప్రాజెక్ట్ టీఎంసీ కెపాసిటీ 100 టీఎంసీల పైన ఉంటే కూడా చెక్కు చెదరలేదు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ వచ్చి కేవలం 5 టీఎంసీలు, అన్నారం వచ్చి 10 టీఎంసీలు, లేకపోతే సుందిళ్ళ వచ్చి ఒక 8 టీఎంసీల కెపాసిటీలో ఉన్న ఈ ప్రాజెక్టులే కేవలం 10 టీఎంసీ లోపులోనే నీళ్లు మోయలేకుండా ఈ కొట్టుకొని పోయే పరిస్థితి వస్తే ఎంత దుర్వినియోగం చేశారో నిధులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా యావత్ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ తెలియజెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్పానని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఒక పెద్ద మనిషి హరీష్ రావు గారు బయలుదేరి అబద్ధాలన్నీ పోగేసి అవినీతి సొమ్ముతో పోగేసుకున్న సోషల్ మీడియాలో, లేకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి నమస్తే తెలంగాణ పేపర్లో, లేకపోతే టీ న్యూస్లోనో నిన్న మొన్న వారి సోదరు చెప్తా ఉన్నారు. పాయనీర్ అనే ఇంగ్లీష్ పేపరు 188 కోట్లతో కొన్నారట. ఇటువంటి పత్రికల్లో తప్పుడు వార్తలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ గ్రామాల్లోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, సీతారామ ప్రాజెక్ట్ ఇప్పుడు మన జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆనాడు ప్రాజెక్టు మొదలుపెట్టి గాలికి వదిలేసిపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ కెనాల్ అని ప్రత్యేకంగా డిజైన్ చేసి 100 కోట్లు పైబడి నిధులు కేటాయించి ఇవాళ లిఫ్ట్ చేస్తే ఆ నీళ్లు ఎన్ఎస్పి కెనాల్లోకి వచ్చి వైరా చెరువులోకి వచ్చి ఉపయోగపడేటట్టుగా తయారైన తప్ప వాళ్ళలాగా చేసి ఉంటే చాలా నష్టపోయేవాడు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1,400 కోట్లతో అయిపోయేదాన్ని 24,000 కోట్లకు పెంచి
అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇటు సీతారామ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రజలపైన ఒక్క గోదావరి నదిపైనే దాదాపు 1,50,000 కోట్లు దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఆనాటి ప్రభుత్వం తిరిగి మళ్ళీ మధ్యకు వచ్చి కట్టుకథలు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మీ అందరికీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు మిగులు బడ్జెట్, ఆ మిగులు బడ్జెట్తో పాటు 8,21,000 కోట్లు అప్పు చేసి పోతే ఈనాటి ప్రభుత్వం ఆ అప్పుకు సంబంధించి కేవలం 2.5 సంవత్సరాల్లో 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా ప్రతి నెల ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఆనాడు ఉద్యోగస్తుల కోసం 10,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పట్టిపోతే ఈనాటి క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఆలోచన చేసి రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని నెలకి 2,000 లెక్క దాదాపు 6,000 కోట్ల రూపాయల్ని అప్పు కడుతూ కూడా వాళ్ళకి పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తూ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ అప్పు కడుతూనే ప్రతి నెల జీతాలు ఇస్తూనే పెండింగ్ బిల్లులు ఇస్తూనే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి షాదీ ముబారక్ బంద్ చేయకుండా, కళ్యాణ్ లక్ష్మి బంద్ చేయకుండా వాటితో పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి పోగేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నాం. రైతు సంక్షేమంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకి 4,50,000 ఇళ్లని ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ఇస్తూ